ఫ్రెండ్స్ ఇవాళ మా తమ్ముడు ఇవాళ మన వీడియో చేస్తున్నారు ఫ్రీ ఫైర్ గురించి. ఇది మా అమ్మమ్మ కొత్త ఫోన్ ఫ్రెండ్స్. నిన్ననే వెళ్ళాం. నిన్నకెళ్ళి ఇవాళ పొద్దున వరకు మొత్తం అర్ధరాత్రి వరకు మొత్తం ఆడినాం ఫ్రెండ్స్. అప్పుడే డైమండ్ 1 పోయినాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లోడింగ్ అవుతుంది. ఇప్పుడు మా తమ్ముడు బిఆర్ ర్యాంక్ కూడా ఆడుతుండు. మా తమ్ముడు ఫింగర్ స్లీవ్స్ నిన్ననే కొన్నాడు, తీసుకుని కొత్తగా ఆడుతుంది ఇవాళ. చూడండి ఫ్రెండ్స్, మన క్యారెక్టర్ ఇంత మంచిగా ఉన్నదో. మీకు మంచిగా ఇలాంటి క్యారెక్టర్స్ ఇలాంటి బండిల్స్ అన్నీ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గివ్ అవే ఇస్తాం. అవును ఫ్రెండ్స్, కామెంట్స్లో యూఐడీస్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. మనం రూమ్ కూడా ఆడదాం ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, మాతో రూమ్ ఆడాలంటే కామెంట్స్లో యూఐడీపీ పెట్టండి ఫ్రెండ్స్. చూసుకుందాం ఎట్లా ఫ్రెండ్స్. మొత్తం నువ్వు నడుస్తుంది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. కలహారి అంట ఫ్రెండ్స్ మనము వాళ్ళ ర్యాంక్ పుష్ ఎట్లా చేయాలో చెప్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ర్యాంక్ పుష్ ఎట్లా చేయాలో చెప్తున్నాడు మా తమ్ముడు. మ్యాప్ ఓపెన్ చేయి తమ్ముడు. ఎప్పుడైనా మీరు ఏరోప్లేన్ వస్తుందో అప్పుడు లాస్ట్ దిగండి ఫ్రెండ్స్. లాస్ట్ దిగి స్ట్రింగ్ ఏరియా పాటు మధ్యలోకి రండి ఫ్రెండ్స్. అప్పుడు కలహారిలో మీరు దిగాల్సిన ప్లేస్ ఓల్డ్ హ్యాంప్టన్లో దిగండి ఫ్రెండ్స్. ఓల్డ్ హ్యాంప్టన్లో అసలు ఎవరు ఉండరు ఫ్రెండ్స్. అక్కడ ఉన్న మొత్తం లూట్ వేసుకొని మీరు మంచిగా పోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కడికైనా సింకేరియతో పాటు పోవచ్చు ఫ్రెండ్స్ మిడిల్లోకి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? నేనైతే సబ్లో దిగుతున్నాను ఫ్రెండ్స్. సబ్ అంత మంచిగా నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను జియోలో కొంచెం దిగాం ఫ్రెండ్స్. సోలో కూడా దిగినాం, కానీ సోలో దిగితేనే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. సబ్లో ఇక్కడ ఎక్కువ సోలో దిగితే కొన్ని మంది వస్తారు ఫ్రెండ్స్, అంటే ఎవరు రారు ఎక్కువ. కానీ మీరు జియో దిగితే వాళ్ళు కూడా ఇక్కడ జియో దిగుతారు ఫ్రెండ్స్. మళ్ళీ మీరు ఎవరినైనా వేస్తే మా తమ్ముడు డైరెక్ట్ లోపల దిగేసింది ఫ్రెండ్స్. వాళ్ళ సబ్లో సీక్రెట్ ప్లేస్ చెప్తున్నా ఫ్రెండ్స్. ఇగో మీరు ఈ కార్నర్కి రండి ఫ్రెండ్స్. ఈ కార్నర్లోకి వచ్చి ఇక్కడ దాక్కోండి ఫ్రెండ్స్. ఎవరు మిమ్మల్ని కనిపెట్టారు ఫ్రెండ్స్. హిడెన్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు మంచిగా ర్యాంక్ పుష్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మ్యామోదు రిఫినరీ కూడా 2 ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఎన్ని మంది ఉన్నారో చూసుకోవచ్చు. ఆగండి, ఎన్ని మంది ఉన్నారు? మీరు 44 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. మీరు 100 సబ్స్క్రైబర్స్ చేస్తే మా అన్న ఫేస్ రివీల్ చూద్దాం ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, నా ఫేస్ రివీల్ ఎట్లనే ఉంది ఫ్రెండ్స్, కావాలంటే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మన అప్పుడు కూడా హ్యాకర్ మాస్క్తోనే ఉన్నాడు ఫ్రెండ్స్. అట్లా బయటకు రావద్దు ఫ్రెండ్స్. మా తమ్ముడు ఏదో బలిషఫ్ లోపలనే నుంచుని ఉండాలి ఫ్రెండ్స్. కూర్చుని ఉంటే ఎక్కడ వస్తే హెడ్ కొట్టచ్చు ఫ్రెండ్స్. అందుకే నుంచుని ఉండాలి, నుంచుని అలర్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. కార్నర్కి సౌండ్ వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఇంత మంచిగా ఉన్నాడు ఫ్రెండ్స్ మా తమ్ముడు. బయటకి అక్కడ ఉండాలి. మా తమ్ముడికి వస్తలే ఫ్రెండ్స్. అక్కడ చూసుకో తమ్ముడు. తమ్ముడు నీ దగ్గర ఏమేమి గన్స్ ఉన్నాయి? నాకు కూడా కింగ్ ఫిషర్, ఇంకా తమ్ముడు 8 జాగ్రత్తగా ఉండు. వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటున్నారు లేరా, మనకి ఎందుకు? సరే ఇక్కడ కూర్చొని జాగ్రత్తగా ఉండు. ఎవరైనా వస్తే ఏం చేస్తావు ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇంకెంతమంది ఉన్నారో మీకు సరిగ్గా కనపడతలేదు అనుకుంటా. కెమెరామ్యాన్ జూమ్ కరో ఫ్రెండ్స్. గ్లూ వాల్ పడిపోయింది, పడింది. అవిరా అటు ఇటు కలిపోద్దు. $32 ఫ్రెండ్స్. చూసిన ఫ్రెండ్స్ కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఒక్కొక్క కిల్ కూడా చేయకపోయినా మనం లాస్ట్ దాకా ఉండాలని కోరుకోండి ఫ్రెండ్స్. అట్లా అనుకోవద్దు ఫ్రెండ్స్. చంపాలి ఒకరినైనా, ఎవరైనా ఎనిమిది కనిపించాలి అని కోరుకోండి ఫ్రెండ్స్. ఆడికి మన చేతిలో ఉండాలి చేతబడతాం. వచ్చింది ఫ్రెండ్స్ ఎవడో, అప్పుడే సౌండ్ పోయి వచ్చింది. మా తమ్ముడు తిట్లానే ఉన్నాడు. ఓకే, మీకు హెడ్ షాట్ ఎట్లా కొట్టాలో
మీకు డెజర్ట్ ఈగల్ షెల్ ఇట్లా కొట్టాలో కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో పెట్టండి. అప్పుడు మేము చెప్తాం ఎట్లా డెజర్ట్ ఈగల్తో హెడ్ షాట్ కొట్టాలో, MP40తో ఎట్లా హెడ్ షాట్ కొట్టాలి, ఇంకా సెన్సిటివిటీ సెట్టింగ్స్ ఏమి కావాలో అన్నీ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెడితే అప్పుడు మీకు అన్నీ చెప్తాం ఫ్రెండ్స్. మీ యూఐడి కూడా పంపించండి ఫ్రెండ్స్, మనం రూమ్ ఆడదాం. అవును ఫ్రెండ్స్. అప్పుడు మీరు చూసుకుంటే ఎన్ని మంది ఉన్నారంటే 25. ఓ మై గాడ్ 23 ఫ్రెండ్స్. 23 ఫ్రెండ్స్. చూసినారా ఫ్రెండ్స్, మనం ఒక్క కిల్ బిచ్ చేయాలి అప్పుడే 23 అయినా. ఇది నార్మల్ బీ కాదు ఫ్రెండ్స్, ర్యాంక్డ్. ఎనిమిది వచ్చిందంట ఫ్రెండ్స్, మా తమ్ముడు చెప్తుండు. టచ్ అంట ఫ్రెండ్స్, మా తమ్ముడు సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. గ్లూ వాల్ వేసి మా తమ్ముడు స్కోబిడానికి హెడ్ కొట్టచ్చు, కానీ మా తమ్ముడిని చూడలే. మా తమ్ముడు ఎట్లా ఆడుతాడు మా తమ్ముడికి తెలియాలి. చూడనట్టే ఉన్నాడు ఫ్రెండ్స్. హెడ్ అర్రే ఫ్రెండ్స్ వెనకాలకు వస్తున్నాడు, వచ్చేసి ఆడు ఇప్పుడు బీ చూడలే ఫ్రెండ్స్. ఫస్ట్ కిల్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఆ లూట్ ఏరుకో తమ్ముడు, మనం తెలియనట్టే ఉందాం ఫ్రెండ్స్, లేకపోతే లూట్ ఏరుకుంటే పోదాం ఫ్రెండ్స్. లూట్ ఏరుకుని మళ్ళీ తొందరగా వెళ్ళిపోతాం తమ్ముడు. మళ్ళీ ఎవరైనా వచ్చి కొడతాడేమో, ఆడేవాళ్ళు జంప్ వచ్చి ఫైటింగ్ చేసి వచ్చింది. ఆ స్క్వాడ్ ఉంటే ఏం చేస్తావు తమ్ముడు? వెళ్ళు నీకు తెలియదా ఫ్రెండ్స్? తమ్ముడు మనం ఒకళ్ళం వస్తే అందరు ఒకళ్ళే వస్తారు ఫ్రెండ్స్, మనం డ్యూ వస్తే అందరు డ్యూ వస్తారు ఫ్రెండ్స్, స్క్వాడ్ వస్తే అందరు స్క్వాడ్ వస్తారు ఫ్రెండ్స్. అలా ఏముండదు తమ్ముడు, నీకేం నీకు తెలుసా అన్నా? ఫ్రెండ్స్ మీకు గ్లూ వాల్ స్కిన్ చూడండి ఫ్రెండ్స్, ఒక గ్లూ వాల్ స్కిన్ వేస్తా చూడు. ఇలాంటి గ్లూ వాల్ స్కిన్ రావాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎలా రావాలో ఫ్రీగా చెప్తాము, ఓకేనా ఫ్రెండ్స్? మా తమ్ముడు ఏం బాల్చినట్టు ఉంది ఫ్రెండ్స్. లవర్కి వెళ్ళి ఇదేం ప్లేస్లోకి వెళ్ళి బయటకు వస్తున్నాడు ఫ్రెండ్స్, ఆడుకుంటున్నా ఎంతో స్కోప్ పెట్టి. ఎవరైనా చూస్తున్నారా ఫ్రెండ్స్, మనం ఏదైనా ప్లేస్లో ఉంటే ఒకళ్ళకి కిల్ వచ్చింది. అట్లా ఎన్ని మంది ఉన్నారో చూద్దామా ఫ్రెండ్స్? అసలు మనం చూడలేదు ఫ్రెండ్స్, కానీ మనమే ఆయన వేసినాం ఫ్రెండ్స్, అందుకే మనం సేఫ్ ఫ్రెండ్స్. మ్యాప్ ఫ్రెండ్స్ మనం సబ్లో ఉన్నాం, ఇంకా షింకే వస్తుంది. ఇంకా ఓన్లీ 14 మెంబర్స్ అలా ఉన్నారు. 13 ఫ్రెండ్స్, ఇంకొక చనిపోయాడు. 11 ఫ్రెండ్స్. ఒక్కటి చేస్తే మనం ఫైనల్ ఫైట్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. కానీ మా తమ్ముడు అలర్ట్ ఉండాలని కోరుకోండి. ఫ్రెండ్స్ మా తమ్ముడు రిపేర్ చేసుకుంటున్నాడు. మా తమ్ముడు దగ్గర హెల్మెట్ లేనట్టు ఉంది, ఓన్లీ వెస్ట్ ఒకటే ఉంది. మా తమ్ముడికి హెడ్ షాట్ వేస్తే మా తమ్ముడికి డ్యామేజ్ అవుతుంది అనుకుంటా, కాబట్టి మా తమ్ముడు సేఫ్గా ఉండాలి. చూసుకుంటే ఒక 10 మెంబర్స్ ఫైనల్ ఫైట్ వచ్చింది ఫ్రెండ్స్. చూసిన ఫ్రెండ్స్ మేము చెప్పిన ర్యాంక్ పుష్ టెక్నిక్ చూసినాం ఫ్రెండ్స్, అప్పుడే ఫైనల్ ఫైట్ వచ్చింది. మనం ఓన్లీ 1 ఎనిమిని కిల్ చేసినాం. కానీ ఇప్పుడు మీకు పాత ఫ్రీ ఫైర్ ఇష్టమా కొత్త ఫ్రీ ఫైర్ ఇష్టమా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కానీ పాత ఫ్రీ ఫైర్ ఇష్టమని అనుకునే వాళ్ళు లైక్ చేయండి. పీక్ చాలా మారిపోయింది కదా ఫ్రెండ్స్, అప్పుడు పీక్ కాడ ఒకటి రాయి ఉండేది ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ కొత్త బిల్డింగ్ ఫ్రెండ్స్. అప్పుడు క్లాక్ టవరే మెయిన్ ఎక్కువ మంది ఉండేది, ఇప్పుడు ఫ్యాక్టరీ ఉండేది. ఇప్పుడు అసలు అప్పుడు పీక్ అంటే వాళ్ళు బాటగాళ్ళే దిగుతారు, ఇప్పుడైతే అందరూ పీకే దిగుతున్నారు. ఇంకా పీక్ని మొత్తం ఎట్లా మార్చినాడు మీకే తెలుసు కదా ఫ్రెండ్స్. కానీ పాత ఫ్రీ ఫైర్ అంటే ఫ్రెండ్స్, పాత ఫ్రీ ఫైర్లో అందరు ఒక మాన్స్టర్స్ లెజెండరీ అని చాలా మందిని చంపుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్రీ ఫైర్ ఫ్రెండ్స్ మ్యాప్లో స్టింక్ ఏరియా ఇప్పుడు వచ్చిన ఫ్రీ ఫైర్ మా తమ్ముడు ఓపెన్గా ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్ళిపోతాం కూడా, వెళ్ళిపోవాలన్నా స్టింక్ ఏరియా వచ్చేసింది. ఇంకా దగ్గరలో ఇంకా రాలే, ఇంకా వస్తున్నప్పుడు వెళ్దామా? సరే ఫ్రెండ్స్ వెళ్దాం, ఒక 10 seconds ఉన్నప్పుడు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎంత ఉంది ఇప్పుడు? 32 seconds ఉందంట ఫ్రెండ్స్. ఓన్లీ 9 ఇంకా 9 members ఉన్నారు ఫ్రెండ్స్. ఓల్డ్ ఫ్రీ ఫైర్లో ఒకరొకరు చాలా మంది 10 level ఫ్రెండ్స్ ఫైటింగ్ అవుతుంది ఫ్రెండ్స్. 8 members ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ రైట్ సైడ్ దగ్గరలో ఉన్నాడు, అది చూడండి ఫ్రెండ్స్. మీరు ఆ రోజు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ 7 మెంబర్స్ ఫ్రెండ్స్. ఇంకా 2 మెంబర్స్ కిల్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. మా తమ్ముడు వెళ్ళిపోతున్నట్టు ఫ్రెండ్స్. అప్పుడైతే ఒకటి లెవెల్ 10 మెంబర్స్ చంపేవాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక్కరిని చంపడానికి చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం ముండాబాయ్ లాంటి వాళ్ళే ఈజీగా హెడ్ షాట్లు కొట్టగలుగుతున్నారు. ఎవరు ఇప్పుడు కొట్టలేకపోతున్నారు అంత ఈజీగా. ఇప్పుడు మేము కొడతాం, ఎలా అంటే ఈజీగానే కొట్టచ్చు. మేము మీకు కొట్టాలంటే ట్రిప్స్ మేము చెప్తాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయండి ఫ్రెండ్స్. మా తమ్ముడిని కవర్ చేసుకోకుండా వెళ్ళిపోయాను అనిపించింది ఫ్రెండ్స్. కనిపించాలంట, వీడియోలో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ కనిపించాలి అంట ఫ్రెండ్స్. నాకు కూడా భయం అవుతుంది ఫ్రెండ్స్. టాప్ 7 ఫ్రెండ్స్. ఇంకా ఇద్దరు చనిపోతే మళ్ళీ 5 alive అవుతుంది ఫ్రెండ్స్ ఫైనల్గా. నేను అక్కడే ఉన్నాడో వెళ్ళిపోయిండో తెలియదు ఫ్రెండ్స్. మా తమ్ముడు మీకు కానీ నుంచి చూస్తున్నాడు. మా తమ్ముడు కాడ గ్రెనేడ్ ఉంది, టెస్ట్ చేయొచ్చు. వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఎవరైనా ఆడే ఉంటే వేసేసి ఎవరు లేరులే ఫ్రెండ్స్. సింకర్ కూడా వచ్చేస్తుంది. లేడు ఫ్రెండ్స్. రిటైల్ ఏంటో మనకి ఎందుకులో ఫ్రెండ్స్, మనం ఏంటో ఉందాం. ఎన్ని మంది ఉన్నారు ఇంకా 7 మెంబర్స్ ఫ్రెండ్స్. ఇంకా ఇద్దరు చచ్చిపోవాలి ఫ్రెండ్స్. అప్పుడే 5 alive అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే నాకు చాలా భయం అవుతుంది ఫ్రెండ్స్. మా తమ్ముడు మ్యాక్సిమం ట్రై చేస్తాడు ఫ్రెండ్స్ బూయా అవ్వడానికి. అది మొత్తం అంటే గ్లూ వాల్స్ ఇంకా గన్ల బట్టే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఉన్న కింగ్ ఫిషర్తో కొట్టచ్చు అనుకుంటున్నా బూయా మరి, కానీ మన కాడ గ్లూ వాల్స్ అయిపోతే మనం బూయా కొట్టడం కష్టం ఫ్రెండ్స్. మా తమ్ముడు మనుషులు మన సౌండ్ చేస్తుండు. సౌండ్ చేయొద్దు తమ్ముడు ఫ్రెండ్స్. మా తమ్ముడు సౌండ్ చేయొద్దు అనుకుంటున్నాం. మన కాడ మంచిగానే ఉంది, కానీ మన కాడ గ్లూ వాల్ అయిపోతే బూయా కొట్టడం కష్టం, ఎందుకంటే అది కొడుతున్నప్పుడు మనం క్యాంపింగ్ చేయాలి కదా ఫ్రెండ్స్. గ్లూ వాల్ ఫ్రెండ్స్ సింకర్ వచ్చేసింది. అతను చూసుకోకుండా అట్లనే ఉన్నాడు. టచ్ చేయండి ఫ్రెండ్స్. రెబుల్ రష్ వాడుతుండు, వెళ్ళిపోయిండు ఫ్రెండ్స్. మనకి ఆటోమేటిక్గా హీలింగ్ బి అవుతుంది ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, మనం ఏం చేయలేము ఫ్రెండ్స్.